మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విడుదల రజనీ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, రోజా కానివ్వండి, విపరీతంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసి కల్తీ నెయ్యి కాదని ప్రభుత్వం ఇచ్చేసింది మనకి, మనల్ని తప్పుపట్టిన వాళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా తప్పులు మాట్లాడారు మమ్మల్ని, వీళ్ళందరినీ జైల్లో వేయాలి, చంపేయాలి, నరికేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ మీకు కేవలం జంతువుల కొవ్వు కానీ చేపాయిలు కానీ ఎక్కువ శాతం కలవలేదు, కొంచెం మాత్రమే, అంటే కొద్ది శాతం మాత్రమే కలిసాయని. అసలు అది నెయ్యే కాదు, దాంట్లో గ్రాము వెన్న కానీ చుక్క నెయ్యి కానీ లేదని చెప్పేసి సింథటిక్ ఘీ ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీన్ని పట్టుకొని వాళ్ళు ఇంకా కూడా తప్పుడు ప్రచారం చేసుకుంటా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తా రోడ్డు మీదకి వచ్చేసి గందరగోళం సృష్టించేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి నానా రకాలుగా భయప్రాంతులు చేస్తూ ఉన్నారు. ఈ రోజున కల్తీ లడ్డులు చేసి అమ్మి వాటిని డబ్బులు పోగు చేసుకున్న మీరు అదే వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి ఈరోజు పరపక్షాలను చేసుకుంటున్నామని చెప్పేసి, అంటే మేము గెలిచామని చెప్పేసి మీరు అదే వెంకటేశ్వర మోసం చేసి కల్తీ చేసిన మీరు అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి ఈరోజు మీరు ఏమని మొక్కుకుంటున్నారు? మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇంతకంటే దారుణాలు చేస్తామని చెప్పుకుంటున్నారు. ఇంకా రోడ్డు మీద పడి నానా హంగామాలు చేస్తా ప్రభుత్వాన్ని దుయ్యపడతా ఈ రోజుకి మీ రౌడీజాన్ని మీ వీడియోలో చూసే నేను చివరిగా రౌడీజం చేస్తా, మేము మళ్ళా వస్తే మీ అంతు చూస్తా అని మాట్లాడుతున్నారు తప్పితే ముమ్మాటికి మేము ఖండిస్తున్నాం. మీరు ఇక్కడ గమనించాల్సింది కేవలం అది దానిలో ఎక్కువ శాతం జంతువుల ఆయిల్ ఇవన్నీ కలవలేదని మాత్రమే సిబిఐ దర్యాప్తులో ఎన్డీపీ రిపోర్ట్లో మీకు మాత్రమే వచ్చింది. కానీ అందులో అసలు నెయ్యే లేదు అనేది తేల్చి చెప్పింది కదా. ఇది తప్పు కాదా? కాబట్టి ప్రభుత్వం ఇటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉండటం కాదు, ఖండించాలి. ఖండించేసి వీళ్ళని కూడా అరెస్ట్ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ తిరుపతి వెంకటేశ్వర స్వామి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము జనసేన పార్టీ తరపున చెల్లూరుపేట తరపు నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. జై హింద్, కూటమి.